ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి, మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. మా తండ్రివైన దేవా, ఎన్నో విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా వివేచనతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయున్న మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేడున్నటువంటి క్రైస్తవ్యం దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ధోరణలో, దేవుని యొక్క చిత్తాన్ని గైకొనేటటువంటి పరిస్థితిలో చాలా తక్కువగా సంఘం కనపడుతున్నట్టుగా నేడున్న సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుని చిత్తాన్ని ఈ సమాజం నెరవేర్చలేకపోతుంది? దేవుని లేఖనానుసారంగా ఎందుకు నేడున్నటువంటి విశ్వాసులు ప్రవర్తించలేకపోతున్నారు అనేది మనం చూడగలిగితే, దేవుని చిత్తం మనకు అర్థం కావాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి. విన్నటువంటి మాటలో ఉన్నటువంటి వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి. కేవలం వినటానికే పరిమితమైపోయి ఏదో ఆచారబద్ధంగా మందిరానికి వచ్చి కూర్చొని మనం వెళ్ళిపోతే దేవుని ఉద్దేశం మనకు ఎప్పటికీ అర్థం కాదు. రక్షణ పొందాలి. రక్షణ పొందినటువంటి నీవు ఆ రక్షణను కొనసాగించాలి అని అంటే అంత గొప్ప రక్షణ అయినటువంటి వాక్యాన్ని, ఎంత గొప్ప రక్షణ అనంటే ఎంతో గొప్పది ఈ వాక్యం. గొప్పదైనటువంటి వాక్యాన్ని రక్షణలోకి వచ్చినటువంటి మీరు మీ సొంత రక్షణను కొనసాగించాలి, రక్షణలో ఎదగాలి. రక్షకుడైన క్రీస్తు పక్షాన, క్రీస్తు యొక్క సాక్షులుగా, తన యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారుగా ఈ సమాజంలో ఆయన చూపినటువంటి మాదిరిని మనము తలంచుకొని ఆయన ఉంచినటువంటి పనిని మనము కడముట్టించాలనంటే రక్షణలోకి వచ్చినటువంటి మనం చేయవలసినటువంటిది ఏంటి అనేది మనం గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, రక్షణలోకి వచ్చిన నీవు సంపాదించవలసిందేంటి? రక్షణలోకి వచ్చినటువంటి నీవు లేదా నేను, ప్రతి ఒక్కరము కూడా మనం సంపాదించవలసిందేంటి? ప్రియమైన దేవుని వారులారా, ఈ లోకంలో ఈ దేహం కోసం, కుటుంబం కోసం, ఒక భార్య కోసమో, తల్లిదండ్రుల కోసమో, మన కుటుంబంలో ఉన్నటువంటి మన రక్త సంబంధుల కోసమో ఎంతో కష్టపడి, ఎన్నో బాధలు పడి అది సంపాదించాలి, ఇది సంపాదించాలని కష్టమన్నదే ఎరుగక, సుఖమన్నదే తెలియక, కుటుంబం కోసం ఎంతో ప్రయాసపడి ఒక కుటుంబ నాయకుడు ఏదో సమకూర్చాలి, ఏదో సంపాదించాలి, నా కొడుకుల కోసం నేను కష్టపడాలి, నా పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లాలని ఒక కుటుంబ యజమానుడుగా, ఒక కుటుంబ నాయకుడుగా ప్రతి తండ్రి తన కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగి పనిచేస్తూ ఉంటాడు ఈ సమాజంలో. ఈ లోకంలో
శరీరం కోసం ఏమి సంపాదించారు అనేది మనం చూడగలిగితే, ఒక తండ్రి తమ బిడ్డల కోసం ఒక ఇల్లు సంపాదిస్తాడు. తమ బిడ్డల సంతోషం కోసం వారు అడిగినవన్నీ సంపాదించేసి వాళ్ళకు కొని పెడతా ఉంటాడు. అన్నీ చేస్తున్నటువంటి తండ్రినే మరలా పిల్లలు క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఏం సంపాదించావు నాన్న నీ జీవితంలో మా కోసం? ఏం సాధించావు నాన్న మా కోసం? ఏం సంపాదించావు మా కోసం అని తమ పిల్లలు తమను అడుగుతున్నప్పుడు తన తండ్రి మాట్లాడుతున్న మాట, అందరలా అన్నీ సంపాదించకపోయినా కాస్త నీ పొట్ట నింపటానికి మీ అమ్మ నేను ఒక పూట పొట్ట మార్చుకున్నటువంటి కూడు నీకు పెడితే అది తిని గొప్పవాడవయ్యావురా, ఈ సమాజంలో బ్రతుకుతున్నావురా, నిన్ను బ్రతికించడమే మేము చేసినటువంటి గొప్ప త్యాగం రా అని చెబితే సరిదిద్దుకునే కొడుకులు ఉన్నారు సమాజంలో? లేరండి. నువ్వు కన్నావు ఆ పశువు కన్నది, నువ్వు కన్నావు ఆ జంతువు కన్నది, పెద్ద తేడా ఏముంది నాన్న అని అడుగుతాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, దేహము కోసం ఎన్ని సంపాదిస్తున్నారే, ఆ దేహాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ కోసం ఏమి సంపాదిస్తున్నారు మీరు? అన్నీ సంపాదించడానికి శక్తినిస్తుంది దేవుడు, అన్నీ సమకూర్చుకోవడానికి కృపనిస్తుంది దేవుడు. అన్నీ ఇస్తూ, అన్నీ చేయిస్తూ, అన్నీ సమకూర్చుతున్నటువంటి దేవుని గూర్చి వాడికి నేర్పకపోతే, దేవుని గూర్చి వాడికి చెప్పకపోతే వాడు అలాగనే తయారైపోతాడు సమాజంలో. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో రక్షణలో ఉన్న నీవు సంపాదించవలసినది ఏంటో తెలియకుండా ఈ దేహం కోసమే ఇంకా పరుగులెడుతున్నావా? ఈ దేహం కోసమే పరుగులెత్తి రక్షణను నిర్లక్ష్యము చేసుకుంటున్నావా? రక్షణను నిర్లక్ష్యము చేసుకుంటే రాబోతున్న ఉగ్రత నుంచి ఎలా తప్పించుకుంటావయ్యా? ఆలోచించొక్కసారి. అందుకే దేవుడు గ్రంథంలో ఒక అద్భుతమైన విలువైన సంగతిని రాయించాడండి. ఏంట మాటని మీరు చూడగలిగితే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటామండి? ఆకలి బాధ నుంచి తప్పించుకోవటానికి కష్టపడుతున్నావు, తప్పులేదు. దాహం అనే బాధ నుంచి తప్పించుకోవటానికి కష్టపడుతున్నావు, తప్పులేదు. అది ఈ దేహం కోసం నువ్వు పడుతున్నటువంటి కష్టం, ఈ దేహం కోసం నువ్వు సంపాదిస్తున్నటువంటి సంపద, తప్పులేదు. కానీ ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మ ఒకరోజు ఖాళీ చేసి వెళ్ళిపోతుందే. ఏ దేహం కోసమైతే నువ్వు కష్టపడి ప్రయాసపడి సంపాదించవలసినటువంటి జీవవాక్యాన్ని మరిచిపోతున్నావో, ఆ జీవానికి మూలమైనటువంటి నిబంధన వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యము చేస్తే, ఇంత గొప్ప రక్షణను నువ్వు తృణీకరిస్తే, ఈ దేహం కోసమే ఏదో సంపాదించాలని పరుగులెడితే, ఏదో ఒక రోజు ఆత్మ దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతే, దేవుడు అంటున్నాడు, యుగ యుగాలు వేతనకరమైన ఆరని అగ్నిలోకి జారిపోతుందయ్యా ఆత్మ. అది తట్టుకోలేని పరలోకపు తండ్రి తన పిల్లల కోసం ఒక ఉన్నతమైనటువంటి ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడు క్రీస్తు ద్వారా. తన ఉన్నతమైనటువంటి మహాజ్ఞానాన్ని తన పాఠశాల ద్వారా, తన సేవకుల ద్వారా నశించిపోతున్నటువంటి ఈ సమాజానికి నేర్పించాలనుకున్నాడు. నేర్పించటము కొరకే ఒక ఉత్తమమైన పిలుపును ఈ సమాజానికి అందిస్తున్నాడు. అట్లాంటి ఉత్తమమైనటువంటి పిలుపుకు లోబడనటువంటి కొంతమంది దౌర్భాగ్యులు దేవుని మహాజ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఎలా మారిపోయారో ఈ సమాజంలో. మీ చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. సొలొమోను గారు మాట్లాడుతున్నారండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. నిజంగా దేవుని యందు భయము భక్తి నీకుంటే తెలివిని సంపాదిస్తావు. దేవుడంటే భయం భక్తి నీకుంటే దేవుని సన్నిధికి వస్తావు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీకు దేవుడంటే భయం భక్తుంటే దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటావు.
కానీ దేవుని యందు భయము భక్తి ఉందని నటిస్తూ దేవుని మాటే విననటువంటి దౌర్భాగ్యులను దేవుడు అంటున్న మాట చూడండి. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. దేవుడంటే భయం భక్తి నీకుంటే మరి దేవుని మందిరానికి రావాలి కదా, దేవుని మాటలు నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటున్నారండి? ఎందుకు నేర్చుకోవట్లేదు? దేవుని పిల్లలుగా రక్షణలో కొనసాగవలసినటువంటి ఆత్మీయులంతా ఎలా మారిపోయారో చూశారండి సమాజంలో. సొలొమోను గారి కాలానికే మనుషులు మూర్ఖులుగా మారిపోతే మరి నేడున్నటువంటి సంఘ పరిస్థితి ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే అంటున్నాడు, నా పిల్లలలో నేనంటే సంతోషం లేదు, నా మాట అంటే సంతోషం లేదు, అందుకే నా మందిరానికి రావట్లేదు, అందుకే నేనంటే ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. 100వ కీర్తనలో మాట్లాడుతున్నాడు చూడండి ప్రియమైన దేవుని వారలారా. 100వ కీర్తన 2వ వచనంలో చూడండి. 100వ కీర్తన చూడండి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఒక తండ్రి అడుగుతున్నాడండి పిల్లల్ని, నా దగ్గరకు రండి సంతోషంగా. ఏంటండి తండ్రి ప్రేమ ఏంటండి? అర్థమైందా ఈ సమాజానికి? దేవుని మందిరంలోకి వస్తే దేవుడు మాట్లాడతాడు తన పిల్లలతో, తన తండ్రి మాట్లాడబోతున్నాడు తన పిల్లలతో. అంటే తండ్రితో మాట్లాడటం, తండ్రి మాటలు వినటం పిల్లలకి ఇష్టం లేదా? అంటే ఇష్టము లేనంతగా ఎదిగిపోయారు పిల్లలు. తండ్రి మాట్లాడితే వినేటటువంటి స్టేజ్ దాటిపోయింది పిల్లల్లో. అలా దాటిపోయి బ్రతుకుతున్న వారికి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇదిగో నేనేరా మీ జన్మకు కారణం, ఈ ప్రకృతిని కలిగించింది మీకోసమేరా, ఈ ప్రకృతిలో జీవాన్నిచ్చి సమస్తాన్ని కలిగించి సమస్తాన్ని సమకూర్చేది నేనేరా మీకోసం. ఇంత చేస్తున్నటువంటి తండ్రి మాట వినటానికి చెవి యొగ్గనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో తన పిల్లలున్నప్పుడు దేవుడు రాయించిన మాట ఏంటంటే 3వ వచనంలో మాట్లాడుతున్నాడు, నేనే దేవుడు నన్ను తెలుసుకోండ్రా, నేనే తండ్రి నన్ను తెలుసుకోండ్రా, నేనేరా మీ జన్మకు కారణం. మీరు ఈ భూమి మీద పుట్టారంటే దానికి కారణం నేను, మీ అమ్మ మీ నాన్న కాదు. పుట్టించింది నేనే, మిమ్మల్ని బ్రతికించేది నేనే, మీరు బ్రతకవలసింది కూడా నా కోసమే నాన్న, మీరు బతకవలసింది కూడా నా కోసమే. తండ్రి తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు. తన మాటలు ప్రకటించాలని, తన మాటలు తన పిల్లలకు వినిపించాలని ఎంతో ప్రయాసపడి కష్టపడి తన మహాజ్ఞానాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చి తన సేవకుల ద్వారా చెప్పిస్తున్నా నేర్చుకోనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో తన పిల్లలు మారిపోతే తండ్రి ఆవేదన పడుతున్నాడండి, ఆవేదన పడుతున్నాడు. తన మాటలు మైకనే యంత్రం ద్వారా కేకలు పెట్టిస్తున్నాడు సమాజంలో. ఇదే సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. తన పిల్లల మీద తనకున్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పడుకుచున్నది. ఎందుకండి జ్ఞానం కేకలు పెట్టాలి? ఎందుకండి వీధుల్లో కేకలు పెడుతుంది జ్ఞానం? ఎక్కడ తన పిల్లలు పాడైపోతారోనని పరలోకపు తండ్రి ఆవేదన. నాశనమైపోతున్నటువంటి పిల్లల పట్ల కోపించవలసిన తండ్రి ప్రేమతో బాధపడుతున్నాడండి. తన పిల్లలు తిరిగి ఎప్పటికైనా తన సన్నిధికి రావాలి, తన సన్నిధికి వచ్చి తన మహాజ్ఞానాన్ని సంపాదించాలి. సంపాదించిన వారంతా మరణం తర్వాత తన ఉన్నతమైనటువంటి లోకానికి రావాలని పరితపించిపోతున్నాడండి పరలోకపు తండ్రి. రక్షణ పొందిన మీరంతా సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం సంపాదించాలని తన ఉన్నతమైన ఆలోచనను అపోస్తుడైన పౌలు గారి ద్వారా తిమోతి గారికి రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అసలు ఆయన ప్రేమ ఎంత గొప్పదో, తన పిల్లల పట్ల తనకున్నటువంటి ఆలోచన ఎంత గొప్పదో ఒకసారి మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ మాట. చాలా మంచి మాట అండి. తిమోతి గారికి రాసిన 1వ పత్రిక
2వ అధ్యాయం 4వ వచనం. ఆయన అనగా తండ్రి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి. అంటే ఒక తండ్రి ఆలోచన చూడండి ఎలా ఉందో. తన పిల్లలు అజ్ఞానంగా ఉండటానికి వీల్లేదు, తన పిల్లలు పనికి మాలిన వారిగా ఉండటానికి వీల్లేదు. తండ్రి ఎంత గొప్పవాడో తన నుంచి వచ్చిన వారు కూడా అంతే గొప్పవారుగా ఉండాలి కదండి. తండ్రి ఎంత పరిశుద్ధుడో తన పిల్లలు కూడా అంతే పరిశుద్ధత కలిగి ఉండాలి. తండ్రి ఎంత జ్ఞానం కలిగిన వాడో తన పిల్లలు కూడా అంతే జ్ఞానం కలిగిన వారుగా ఉండాలని ఒక రక్షణ మనకు కలిగించాడు. ఒక రక్షణ అనేటటువంటి ప్రొటెక్షన్ మనకు కలిగించాడు. అంత గొప్ప రక్షణలోకి వచ్చినటువంటి మనం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి. సంపాదించవలసినటువంటి వారు ఏం చేస్తున్నారు ఈ సమాజంలో? ఎలా మారిపోయారు ఈ సమాజంలో? సామెతల గ్రంథం తీయండి మరొకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము. రక్షణను నేర్చుకోమని దేవుడు మాట్లాడుతుంటే మనుషులు ఎలా మారిపోతున్నారు చూడండి. 22వ వచనం 1వ అధ్యాయం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. దేవుడు బాధపడుతున్నాడండి. బాల్యములు అంటే జ్ఞానం లేకపోతే ఎదుగుతున్న కొద్దిగా వాడే నేర్చుకుంటాడు లేని తల్లి తండ్రి వదిలేస్తారండి. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా బాలుడుగానే ప్రవర్తిస్తూ ఉంటే ఏ తండ్రి అయినా వయసుకొచ్చిన కొడుకును చూసి ఆనందపడతాడా అండి? సంతోషపడతాడా అండి? నా కొడుకు యవ్వనానికి వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా ఇంకా పాలు తాగేటటువంటి బాలుల్లా ప్రవర్తిస్తున్నాడే అని ఏ తండ్రి అయినా ఆనందపడతాడా? ఏంట్రా తాడి పెరిగినట్టు పెరిగావు, ఎంత వయసు వచ్చింది నీకు, ఇంకా చిన్నపిల్లల ఆటలేంట్రా నీకు? దేవుడు అంటున్నాడండి, ఎంత నేర్పిస్తున్నా ఎంత చెప్పిస్తున్నా నేర్చుకో అన్నటువంటి అజ్ఞానులుగా మారిపోతున్నారని తండ్రి ఆవేదన చూడండి. జ్ఞానము లేని వారులారా, ఎంతకాలం జ్ఞానం లేని వారుగా ఉంటారు మీరు? ఎందుకు జ్ఞానము లేని వారుగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. 29వ వచనం. ఎందుకు జ్ఞానము లేని వారుగా ఉంటున్నారో చూడండి. జ్ఞానము వారికి అసహ్యమాయెను. తండ్రి, నువ్వు చెబుతున్న జ్ఞానం మాకు ఇష్టం లేదు. నువ్వు చేస్తున్నటువంటి గొప్ప సువార్త రక్షణ మాకు అవసరం లేదు. తండ్రి ఏమో, రక్షణలో ఉన్నటువంటి మీరు మీ రక్షణను కొనసాగించలేకపోతే లోకంలోకి వెళ్ళిపోతారు. లోకంలోకి వెళ్ళిపోతే పరలోకంలోకి రావలసిన మీరు పాతాళానికి జారిపోతారు అని దేవుడు బాధపడుతూ తన సువార్తను, ఈ మహాజ్ఞానాన్ని ఈ సమాజానికి నేర్పిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి? జ్ఞానం వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. నువ్వెన్నన్నా చెప్పించు, ఎంతైనా చెప్పించు, మేము మాత్రం వినం, మేము మాత్రం నేర్చుకోం. ఈ లోకంలో ఏదైనా ఎంతైనా సంపాదించగలుగుతాము, కానీ నువ్వు చెబుతున్నటువంటి జ్ఞానాన్ని మాత్రం మేము సంపాదించం. ఎలా మారిపోయారో చూడండి. తండ్రి ఏమో తన బిడ్డల కోసం పరితపించిపోతున్నాడు, కానీ తన బిడ్డలేమో పను అనుకుంటా బహుప్రయాస కలిగి తన మహాజ్ఞానాన్ని నేర్చుకోకుండా నిర్లక్ష్యము చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేడున్నటువంటి సంఘం మనకు కనపడతా ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, ఆలోచించండి. అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు. చాలామంది మాట్లాడుతూ ఉంటారండి, ఇలాంటి మాటలు మీరు నేర్చుకోండి అని చెప్తా ఉంటే వాళ్ళు అంటూ ఉంటారు కదా, ఏమంటే ఆఫ్టర్ ఆల్ నీకు 10 సంవత్సరాలు కొల్లే దేవుని సేవ పరిచయంలో అనుభూతి. కానీ మాకు ఎప్పటి నుంచో దేవుని వాక్యం మాకు తెలుసు. మీ తాతల తండ్రుల కంటే కూడా మేము క్రిస్టియన్స్ అండి, మాకు బాగా తెలుసండి వాక్యం అని మాట్లాడుతున్న వారి గురించి కూడా ఒక అద్భుతమైన మాట ఉంది బైబిల్లో. చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఇట్లాంటి మాటలు మనం చెబుతున్నప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడరు చాలామంది. అందుకే భక్తుడైనటువంటి సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి
చెడుతనమును విడిచిపెట్టు. నేను జ్ఞానిని కదా అని అస్సలు అనుకోకూడదు నువ్వు. ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా, ఎన్ని భాషల్లో నువ్వు మాట్లాడినా, ఎంత చదువు నువ్వు చదువుకున్నా, ఎంత ప్రాపర్టీకి అధికారమైన కలిగిన వాడివైనా, సంఘం వెలపట నీ దేహానికి సంబంధించిన ఎంత అధికారం నీకున్నా, దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి అందరూ సమాన తత్వంతో ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నేను ఏదో టెక్ చదివానులే, నేను ఎంటెక్ బీటెక్ చేశానులే, ఆఫ్టర్ ఆల్ నువ్వు చెబితే నేను నేర్చుకునేది ఏంట్లేని బుద్ధిహీనతతో కూడినటువంటి ఆలోచన వాక్యం దగ్గర చేయకూడదు. ఇట్లాంటి ఆలోచన కలిగిన వాడికి వాక్యం అర్థం కాదు, వాక్యం నేర్చుకోలేడు వాడు. అందుకే మరొక అద్భుతమైనటువంటి మాటను చెప్తున్నాడు ఆయన 13వ వచనంలో, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. డబ్బు సంపాదించిన వాడు ధన్యుడు కాదు దేవుని దృష్టిలో. మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు ధన్యుడు కాదు దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో ఎవరు ధన్యులనంటే జ్ఞానాన్ని సంపాదించిన వాడు ధన్యుడు. ఏమండి, 3 బిల్డింగ్లు కట్టుకున్నానండి, ఇంత ప్రాపర్టీ నాకుందండి, ఇదంతా నేను సంపాదించానంటే ఈ లోకం నిన్ను పొగడొచ్చు, ఈ లోకంలో నువ్వు గొప్పవాడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడవు కాదు. దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడివి కావాలంటే దేవుని మహాజ్ఞానాన్ని సంపాదించు, అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. మరొక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. మరొక మాట చూద్దాం. ఎందుకంటే ఈ జ్ఞానం చాలామందికి అర్థం కాలేదండి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు కదా, మా డబ్బే మాకు దైవం, మా ప్రాపర్టీయే మాకు గొప్పది. వాటన్నిటి ముందు ఆప్టాలు ఈ వాక్యం చాలా చిన్నదనుకుంటున్నారు ఈ సమాజం. అందుకే ఈ జ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నారు. ఈ లోకంలో ఎన్నో దేహం కోసం సంపాదిస్తున్నటువంటి మనిషి ఈ దేహాన్ని నడిపేటటువంటి ఆత్మ ఉంది, ఆత్మకు కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించాలన్నటువంటి ఆలోచన మనిషికి ఎందుకు లేదంటే అసలు ఈ జ్ఞానానికి ఉన్నటువంటి విలువ ఈ సమాజానికి అర్థం కాలేదు. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతున్న మాట చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. నువ్వు అనుకున్నటువంటి ప్రాపర్టీ, నువ్వు అనుకున్నటువంటి పలుకుబడి, నీకున్నటువంటి ఏ సంపద అయినా దేవుని జ్ఞానం ముందు సాటి కాదు. ఎందుకు దేవుని జ్ఞానం ముందు అది సాటి కాదు? అది చూసుకొని మనం క్లోజ్ చేద్దాం. ఒకసారి ఇదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు ముత్యముల కన్నా, నీ సంపద కన్నా, నీకున్నటువంటి పరపతి కన్నా దేవుని జ్ఞానం ఎందుకు సాటి, దేవుని జ్ఞానానికి ఎందుకు సాటి కాదో, దేవుని జ్ఞానం నీకున్న దానికంటే ఎందుకు గొప్పదో, దాని విలువ నీకు చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకము. ఎందుకండి ఇన్ని మాటలు చెప్పాడు? ఎందుకు ఇన్ని విషయాలు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఆయన? అంటే ఈ జ్ఞానంలో ఏదో విలువైనటువంటిది పొందుపరిచాడు దేవుడు. ఏంటదని చూస్తే 6వ వచనంలో, జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడుతుందయ్యా. నువ్వు అనుకున్నటువంటి ప్రాపర్టీ, నువ్వు అనుకుంటున్నటువంటి పేరు ప్రఖ్యాతలు అవేవి నిన్ను కాపాడలేవు. నీ ప్రాణాన్ని, నీ ఆకున్నటువంటి విలువను, నీకు ఇచ్చినటువంటి ఆత్మను నరకానికి జారిపోకుండా కాపాడగలిగేది మహాజ్ఞానం ఒక్కటేనయ్యా. ఆలోచించు. ఏ సంపద కోసమైతే ఏదో సంపాదించాలని దేవుని యొక్క మహాజ్ఞానాన్ని సంపాదించకుండా ఈ లోకంలో వ్యర్థంగా బ్రతుకుతున్నావో, ఆ వ్యర్థమైనటువంటి నీ ఆయుష్ కాలాన్ని, విలువైనటువంటి సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడిచ్చినటువంటి విలువైన జీవితాన్ని నువ్వేం చేసుకుంటున్నావంటే ఈ లోకం కోసం, ఈ దేహం కోసం ఏదో సంపాదించాలని ఈ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. నీకు ఇచ్చిన విలువైన జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నావు. అందుకే అంటున్నాడు, ఒకవేళ నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తే ఈ జ్ఞానం నిన్ను కాపాడుతుంది, దానిని ప్రేమించిన యెడల అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యమైన అంశం. ఎప్పుడైనా వార్తలు చూసారా మీరు? ముఖ్యాంశాలని ముందే వేస్తాడు హెడ్లైన్లో.
అవునా? పేపర్ చూసారు ఎప్పుడైనా? పేపర్లో కూడా నువ్వు మొత్తం తిరగేసి అంత జ్ఞానం మనిషికి లేదని హెడ్లైన్లో కూతంత రాస్తాడు. ఆ పేజీలో అది ఉంది, ఆ పేజీలో అది ఉంది, ఇంట్రడక్షన్ అనమాట. మొత్తం రాస్తాడు పైన, ఇదిగో ఫస్ట్ పేజీలు ఇది ఉంది, సెకండ్ పేజీలు ఇది ఉంది, మ్యాటర్ వేస్తాడనమాట. ఎందుకంటే మొత్తం చదువుకుంటూ పోయిన తర్వాత ఓహో మధ్యలో ఇది ఉందా, చివరి ఇది ఉందా, ఫస్ట్ ఇది ఉందా అనకుండా ఆ హెడ్లైన్ చూసుకొని నీకు ఏది అవసరం టక్కున నా దగ్గరికి వెళ్ళి చూసుకోవాలన్నమాట. అట్టగా దేవుడు చెబుతున్నాడు, ఈ లోకంలో ఎన్ని వార్తలు మీరు విన్నా, దేనికోసం మీరు ప్రయాసపడినా ముగింపు అనేది ఒకటి ఉంది. ఆ ముగింపు లోపు నువ్వు చేయవలసింది ఏంటంటే, అన్ని వార్తల కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి వార్త, అన్ని జ్ఞానాల కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానం ఇదేనయ్యా అని చెబుతున్నాడు. మరి ఇప్పుడు ఏది సంపాదిద్దాం? మనం ఏది సంపాదిద్దాం? దేవుని జ్ఞానం సంపాదించాలా వద్దా? రక్షణలో ఉన్న నీవు సంపాదించవలసింది ఏంటి? ఏం సంపాదించాలా? మంచి పేరా? మంచి పేరు సంపాదించాలా? ఏం సంపాదించాలి? అందుకే కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, కిందకు వచ్చేసరికి నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. ఏమండి, దేన్ని గొప్ప చేస్తే ఏది హెచ్చిస్తుంది? 4 ఏళ్ళకి 4 ఉంగరాలు పెట్టుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని కారులో దిగితే అది నన్ను నేను గొప్ప చేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడికి వచ్చి హడావుడి చేసి నాకు చైర్ వేసారా, నాకు ఫ్యాన్ వేసారా, పక్కన ఇసనకర్రలు పెట్టి ఇసురుతున్నారా అని నేను హడావుడి చేశాను అనుకోండి, నన్ను నేను హెచ్చించుకున్నట్టు ఉంటుంది. మరి నన్ను నేను హెచ్చించుకోకుండా సాక్షాత్తు దేవుడే హెచ్చించాలంటే నేనేం చేయాలి? ఈ మహాజ్ఞానాన్ని హెచ్చించాలి. ఈ మహాజ్ఞానం చేత దేవుణ్ణి హెచ్చించాలి. దానికోసమే కదండి మనల్ని నిలబెట్టుకుంది. నన్ను నేను డబ్బా కొట్టుకోవడం నిలబెట్టుకున్నాడు దేవుడు? నా బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి నిలబెట్టుకున్నాడా? నేనేం చేస్తున్నానో, ఎక్కడి నుంచి వచ్చానో, నా పేరేంటో, నా ఊరేంటో, నా ఫ్యామిలీ ఏంటో, ఇది అవసరమా దేవునికి? ఈ సమాజానికి అనవసరం ఇది. దేవునికి అది అవసరం లేదు, ఈ సమాజానికి కూడా అది అవసరం. ఈ సమాజానికి ఏది అవసరం? ఈ సమాజానికి ఏది అవసరం అండి? జ్ఞానం. ఆయన మహాజ్ఞానం అవసరం. అది చెప్పటానికే నేను నిలబడ్డాను, అది చెప్పటానికే నేను ప్రయత్నం చేయాలి, అంతేగాని ఏదో పిచ్చి మాటలు చెప్పడానికి నేను నిలబడకూడదు. ఇక్కడ దేవుడు ఊరుకోడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు తర్వాత నెక్స్ట్ మాట చూడు, సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 8 దగ్గరికి వెళ్ళిపో. దాన్ని గొప్ప చేసినడలా అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించినడలా అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటము నీకు ధరింపచేయును. నా కుమారుడా, నీ ఆలకించిన మాట అంగీకరించిన ఎడల అదే జ్ఞానం నీకు దీర్ఘాయుషునిస్తుంది. చూసారా ఎంత బాగుందో? రక్షణలో ఉన్న నీవు సంపాదించవలసింది దేవుని జ్ఞానం. రక్షణలోకి వచ్చి దేవుని జ్ఞానాన్ని సంపాదించకుండా ఈ లోకంలో ఏదో సంపాదించాలని ప్రయాసపడితే దీర్ఘాయుషు నీకు రాదు, ఘనత నీకు రాదు, రక్షణ నీకు రాదు. అందుకే మరి ఏం చేయాలి? ఏం చేయాలి? 13వ వచనం, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానినే సంపాదించి దానినే పొంది ఉండాలి. మనం ఏం పర్లేదులేండి, కరోనా వచ్చిన పెద్ద ఏం చేస్తుందిలేండి, మా దగ్గర కోట్ల డబ్బు ఉందనుకున్నారు కోటీశ్వర్లంతా. ఏం చేశారండి? కరోనా ఏం చేసింది? ఏం చేసిందండి? కోట్ల డబ్బు ఆపింది కరోనాని. ఒకవేళ ఈయన ఇలాగే చెప్తాడులేండి, జ్ఞానం అంటాడు, అది సంపాదిస్తే ఏం మాత్రం మాకు వస్తుందండి, మేము డబ్బే సంపాదించుకుంటామన్న బుద్ధిహీనుల కోసం ఒక మాట చూపిస్తున్నాను. ఎందుకు బుద్ధిహీనులు అన్నానంటే, వాడి దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. ధనం ఎప్పుడు దైవం కాదండి, మీరు ఆలోచించండి. ధనం ఎప్పుడు కూడా దైవం కాదు, ధనం ఎప్పుడు దైవం కాదు. అందుకే దానికోసం చూపిస్తున్నాను మీకు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం మరియు 28వ వచనం కూడా చదువుకుందాం మనం. ఉగ్రత దినమందు ఆస్తి ఏ ఆస్తి కోసమైతే నువ్వు తొందరపడుతున్నావో, ఏ ఆస్తి కోసమైతే ప్రయాసపడుతున్నావో, సంపాదించవలసినటువంటి ఆస్తి సంపద ఒకటి ఉంది ఆత్మకు, దాన్ని సంపాదించకుండా అక్కరకు రానటువంటి ఆస్తి కోసం నువ్వు ప్రయాసపడితే ఉగ్రత దినమందు అది నీకు అడ్డుపడదు, నిన్ను ఆపదది. అందుకే అంటున్నాడు, నీతి, జాగ్రత్తగా విందాం, నీతి మరణము నుండి రక్షించును. ఏది కాపాడుతుంది నిన్ను ఉగ్రత నుంచి? నీతి. ఎక్కడ దొరుకుతుంది నీతి? ఏ పాఠశాలలో దొరుకుతుంది నీతి?
ఏ ప్రాంతాల్లో దొరుకుతుంది నీతి? అందుకే అన్నాను 100వ కీర్తన 2వ వచనంలో, ఆయన సన్నిధికి రండి, ఆయన యుద్ధకు రండి, సంతోషంతో రండి. పనికి వెళ్ళేటప్పుడు ఉంటుందా సంతోషం? ఉంటుందా? ఉండదా? కూలి వచ్చిన తర్వాత ఉంటుందా సంతోషం? ఉండదా? ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుందా సంతోషం? పనికి వెళ్ళే ముందు ఉన్న సంతోషం, డబ్బులు వచ్చాకున్న సంతోషం, ఆ డబ్బులు అయిపోయాక ఉంటుందా? ఉంటుందమ్మా. ఒక ఆయన అంటున్నాడు కదా, ఈ సంవత్సరం అంతా లాసే బ్రదర్ అన్నాడు. ఏమైందిరా బాబు అంటే, ఈ పందేల్లో మొత్తం పోయినాయి అంటే ఉడుచుకొని. ఇప్పుడు నువ్వెంత సంతోషంగా వెళ్ళి ఆ డబ్బులు కొట్టుకు రావాలి, ఎదుటోడి అని వెళ్తున్నావు, అటుపక్కోడు కూడా ఏమనుకుంటాడు? నేను కూడా అటుపక్కోడి మొత్తం కొట్టుకురాలని వస్తాడు. ఇటు ఈడనుకుంటాడు, ఇటు ఈడనుకుంటాడు, మధ్యలో తీసుకెళ్ళి అక్కడ పెడతారు. దేవుడు నిర్ణయిస్తాడు, ఎవడికి వెళ్ళాలో అడుగు పంపిస్తాడు అట్లని. అవునా కదా? ఆలోచించాడు. అదే దేవుని జ్ఞానం సంపాదిస్తే. ఆయన అన్నాడు కదా, కలిమియు సంపదయు నీ అంటుంటుంది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. ఆ జ్ఞానం నీకు ఇస్తాడు దేవుడు. కానీ ఏమైపోతుంది? 28 కూడా చదువుకుని ఆపేసి నెక్స్ట్ 2వ వర్తమానం విందాం. 28, 11, 28 జాగ్రత్త చదవాలి. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు ఎలా వృద్ధి పొందుతారు? అసలు మాడిపోవటం, వాడిపోవటం, ముడత రావటం ఎట్లాంటిది ఏముండదు ఆడికి బతుకులో. ఏముంటుందంట? చిగురు ఎలా ఉంటుందండి? మన చింతచిగురు గురించి బాగా తెలుసు మనందరికీ. చిగురు ఎలా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుందండి. ఒక నూతనమైనటువంటి జీవితం కనపడుతుంది అందులో, చిగురులో. నీతిమంతుడు ఎప్పటికప్పుడు అలాగే ఒక నూతనత్వాన్ని కలిగి ఉంటాడు. కానీ ధనాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికైనా పాడైపోతాడు. దాని గురించి చూపించాలని పెద్ద పెద్ద పాఠమే ఉంది, కానీ అది వద్దులే మనకి. ఇప్పుడు మనం సంపాదించవలసింది ఏంటి? దేవుని జ్ఞానం సంపాదించాలి. ఎలా సంపాదించాలి? వారంలో 1 వారం వస్తే సరిపోద్దా? నెలలో 1 వారం వస్తే సరిపోద్దా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహాజ్ఞానాన్ని సంపాదిస్తే సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం మనకు వస్తుంది. సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం మనకొస్తే దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనము సక్రమంగా మనం కొనసాగించగలుగుతాం. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనము తప్పించుకోలేం నరకం నుంచి అని గమనించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.